ఇవాళైతే మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూపిస్తా. ఇవైతే ఇంగ్రీడియంట్స్ కారాలు, ఉప్పులు అవన్నీ అండ్ ఆవపిండి, స్పైసెస్ అన్నమాట. అండ్ ఇవైతే మ్యాంగోస్ అన్నమాట. 3 బకెట్ల నిండా వచ్చాయి మ్యాంగోస్, ఇట్లాంటి బకెట్స్తో మెజరింగ్. సో ఇవైతే ఫస్ట్ మీరు కారం తీసుకోవాలి. ఇలా ఈ గిన్నె ఉంది కదా, చిన్న గిన్నె, దాంతో మీరు మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మెజర్ చేస్తున్నాం మేమైతే ఇలా. ఒక డొక్కు, సెకండ్, ఇవైతే 4, ఇంకొకటి. ఇదైతే 6 డొక్కులు తీసుకోవాలి. 5th వన్, 6th వన్ వేస్తున్నాము. 6 డొక్కు కారం, 6 డొక్కు, ఇంకొక హాఫ్ డొక్కు, 6.5 కారం. 6 అయినా వేసుకోవచ్చు, 6.5 అయినా వేసుకోవచ్చు. మేము 6.5 వేసాము. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాము. ఇది ఉప్పు అయితే ఇప్పుడు 4th డొక్కు వేసినాం. 5th వన్ ఇప్పుడే. ఇలాంటి డొక్కులతో 6 సేమ్ కారం ఎంత వేస్తే ఉప్పు కూడా అంతే వేయాలి. ఇదైతే 5th డొక్కు వేస్తున్నాం అనమాట. అంత చెత్తగా 6th డొక్కు అనమాట. సో 6 మనం వేయాలి. ఇదైతే మెత్తన ఉప్పు అనమాట. ఇదైతే ఆవపిండి. ఇదైతే ఫస్ట్ గ్లాసు, సెకండ్ గ్లాస్ వేస్తున్నాము. 2 గ్లాసులు, మూడో గ్లాస్ అండ్ 4th గ్లాస్. ఇప్పుడు సేమ్ ఉప్పు కారం దేని మెజర్ చేసామో దాంతోనే మిగతావన్నీ మెజర్ చేయాలి. ఇదైతే 4th వన్ అండ్ 5th వన్ చేస్తున్నాము. ఇది కూడా 6 వేయాలన్నమాట. మొత్తం అన్నీ 6 డొక్కులు వేయాలి. ఏమేమి వేస్తామో ఇలా పౌడర్స్ 6 డొక్కుల పిండి అన్నమాట. ఇది ఆవపిండి. ఇప్పుడు ఉప్పు, కారం, ఇంకా ఆవపొడిని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఏంటి మీరు వెళ్తుంటే మిక్స్ చేసుకోవాలి నీట్గా ఉండలేవోనా. ఇప్పుడైతే ఆయిల్ వేయాలన్నమాట. ఇదైతే మనం నీట్గా కొంచెం కొంచెం ఆయిల్తో మిక్స్ చేయాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఒలిగిపోద్ది మళ్ళీ. నీట్గా మిక్స్ చేసుకోవాలి. కాస్త ఎక్కువ ఆయిల్ వేయాలి, ఎందుకంటే మంచిగా ఉండాలి కాబట్టి. నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక. ఇప్పుడైతే మ్యాంగోలు వేసుకోవాలన్నమాట. కొన్ని వేసాము, అవి పట్టాక ఇంకొంచెం వేస్తాము. సో మిక్స్ చేసుకోవాలి నీట్గా, ఒక్కొక్క ముక్కకి పట్టేటట్టు నీట్గా చేసుకోవాలి. ఇంకొన్ని మామిడికాయలు వేసాము, సో దట్ ఇంకా నీట్గా ఇది ఫాస్ట్గా కాస్త. ఇప్పుడైతే ఇవన్నీ మళ్ళీ ఇంకో దాంట్లో వేసుకోవాలి. ఇంకో దాంట్లో వేస్తే ఇంకా ఫ్రీగా మిక్స్ అయిద్దని ఇందులో వేసేస్తున్నాము. ఇందులోకైతే నీట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అండ్ ఆవకాయ చాలా ఎక్కువ ఉంది. ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాం అనమాట, ఇంకా నీట్గా అవ్వాలి. ఇంకొన్ని మామిడికాయలు అయితే వేసామన్నమాట, ఎక్కువ ఉంది కాబట్టి. సో అంతా ఆవకాయ అయిపోయింది. మీరైతే స్టోర్ చేసుకోవాలి. ఒక 2 days ఉంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది బయటికి, మళ్ళీ ఇంకాస్త స్మూత్గా అయ్యిద్ది. ఇందులో కొంచెం ఉందన్నమాట. ప్లేట్ అయితే రెడ్గా అయిపోయింది. ఇందులో కాస్త ఎక్కువ, అంటే ఇందులో కొంచెం ఆవకాయ, ఇందులో కొంచెం ఆవకాయ పెట్టాము అంతే. మామిడికాయ పికిల్ రెడీ అయిపోయింది.